చెప్పారు. లెట్ మీ ఫినిష్ మై క్వశ్చన్. ఈ రకంగా కొనసాగితే కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ పరిపాలన అనేటటువంటిది వన్ సైడ్గా కొనసాగే అవకాశం ఉంటుంది. ప్రతిపక్షాలు వాళ్ళ పాత్రను ఫెయిల్యూర్గా పోషిస్తున్నప్పుడు ఆల్టర్నేటివ్స్ ఏముంటాయి చెప్పండి. ఈరోజు మేము కాదండి, ఈరోజు ధర్నాలో ఎవరైతే సిఐఏను, ఎవరైతే ఎన్సీఆర్ను, ఎవరైతే దేశ ఇంప్లిమెంట్కు నేషనలిస్ట్ అప్రోచ్ను వ్యతిరేకించినటువంటి అన్ని పార్టీలు మోడీ గారి ఇంటి ముంగట్టున్నాయి. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఇన్కాజ్ చేసుకుంటుంది? సరే సార్, కాంగ్రెస్ పార్టీకి అది నెగిటివ్ కాదా? సరే సార్, ఒక నిమిషము. మేమేదో కలుషితం చేసిర్రు అన్నారు కదా. సరే, కలుషితం సబ్జెక్ట్ని నేను సెకండ్ పాయింట్కి చెప్తా. ఫస్ట్ పాయింట్లో సిఐఏ, ఎన్ఆర్సీ ఇవన్నీ మాట్లాడారు కదా. దీనికి ఓన్లీ రిఫరెన్స్గా మన దగ్గర జరుగుతున్న ఎస్ఐఆర్ గురించి మాట్లాడదాం. ఒకటి నిమిషం, నేను డెప్త్కి వెళ్ళాను, ఓన్లీ రిఫరల్గా చెప్తా. ఎస్ఐఆర్లా బిఎల్ఓలు ఇంటికి వచ్చి ఏమాడుతున్నారు తెలుసా? 2020-2002 మీ ఓటు ఎక్కడుంది, ఏ పోలింగ్ బూత్ నెంబర్ ఉంది అని అడుగుతున్నారు. నన్నే అడిగారు. అడిగితే నేను సిఓ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే ఎలక్షన్ కమిషన్కే తెలియదు. ఎలక్షన్ కమిషన్కి తెలియని ఇన్ఫర్మేషన్ని 2002లో మీరు ఓటు వేసిరు, ఏ పోలింగ్ బూత్లో ఓటు వేసిరు అని అడుగుతారు. సో ఇట్లాగే సిఏలా కానీ ఎన్ఆర్సీ, మీరు ఏ వ్యవస్థ, ఏ సబ్జెక్ట్ అన్న చెప్పండి, మీరు ఏ ప్రామాణికత చెప్పినరు అంటే 1918 1920 పుట్టిన వాళ్ళ ఆధారాలు తీసుకొని రండి అంటే ఏడికలు తీసుకొస్తారు సార్, ఏడికలు తీసుకొస్తారు అంటున్నా. మీరు చెప్పిన దానికి కొంచెం ప్రామాణికం ఉండాలి. అడిగిన దానికి మీరు డిఫరెంట్ ఆన్సర్ ఇస్తారు. డిఫరెంట్ ఏముంది? గిదే వ్యతిరేకించిరు అంటే సార్, వ్యతిరేకించిన భారతదేశంలో ఏ ఇష్యూ వచ్చినా కానీ ఈ 4-5 పార్టీలు ఎందుకు జతగడుతున్నాయి? 4-5 పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ కానివ్వండి, సమాజ్వాదీ కానివ్వండి, ఆమ్ ఆద్మీ పార్టీ కానివ్వండి, ఎంఐఎం కానివ్వండి, ఇతర మీ అవుట్ఫిట్స్ అన్ని బీజేపీ అక్కడ ఎన్డీఏ బలపడుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ జాతీయ భావాలకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలని వాళ్ళు సక్సెస్ఫుల్ గా చెప్పుకోగలుగుతారు. బీజేపీ పార్టీ కాదు, బీజేపీ పార్టీ జాతీయ భావాలు కలిగిన వాళ్ళే కదా. వీళ్ళు ఏమన్నారు? వెస్ట్ బెంగాల్ రోహింగ్యాలు ఉన్నారు అన్నారు కదా. 12 ఏళ్ల నుంచి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ రోహింగ్యా లోపలికి వస్తుంటే ఏం చేస్తున్నారన్న ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పారు? బంగ్లాదేశ్లో ప్రధానమంత్రిగా ఉండి పారిపోయినామా భారతదేశంలో తలదాచుకుంటుంది అంటే నరేంద్ర మోడీ గారు ఒక మాట మాట్లాడారు దాని గురించి. ఎవరు జాతీయ భావాలు, జాతీయ భావం కాదా ఇది? కాదు, జాతీయ భావం అన్నారు సార్. సరే, అన్ని పోనీ. నేను ఒక ప్రశ్న అడిగినాను, ఇప్పుడు ఫ్రెష్ గా అడుగుతున్నా. లెట్ మీ సీ, మీరు ఫస్ట్ తినండి. భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలనకు వ్యతిరేకంగా ఒక యాక్టివేట్ అయ్యేటటువంటి ప్రతిపక్ష హోదా ఖాళీగా ఉంది. గత 12 సంవత్సరాల నుండి పార్టీలన్నీ ఏకంగా ఉండడంతో ఏ పార్టీ ఐడియాలజీ ఏంటి, ఎవరు ఏం చేయాలనుకుంటారనే కన్ఫ్యూజన్ మోడ్లో ఉన్నారు. ఇప్పుడు జరిగినటువంటి సిజేపీ ఉద్యమం ప్యూర్లీ స్టూడెంట్స్ దాన్ని రేజ్ చేశారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ హైజాక్ చేయాలనుకున్నప్పుడు మొత్తం ఉద్యమమే నిర్వీర్యం అయిపోతుంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ సిజేపీ ఉద్యమాన్ని హైజాక్ చేయాలనుకుంది? సార్, ఎవ్వరు ఉద్యమాన్ని హైజాక్ చేస్తలేరు. నేను అప్పటి నుంచి అదే చెప్తున్నా. జాతీయ భావాలు అన్నారు, సిజేపీ ఒక ఉద్యమం అన్నారు. ఈరోజు కూడా విద్యార్థులు చేస్తున్నటువంటి ఉద్యమాల్లో భాగంగానే నిన్న విద్యార్థుల నెత్తులు వలగొట్టకపోయి ఉంటే ఈరోజు కూడా రాహుల్ గాంధీ గారు వచ్చేవారు కాదు. మీరు విద్యార్థుల నెత్తులు వలగొట్టారు, టియర్ గ్యాస్ రిలీజ్ చేసిరు. తెలంగాణ ఉద్యమము అట్లాగే స్వాతంత్ర సమరోద్యమంలో ఎట్లయితే జరిగిందో అంతకన్నా ఘోరంగా చేసిరు. కేవలం ప్రధానమంత్రి గారు బయటికి వెళ్తున్నారన్న, పార్లమెంట్ హౌస్లోకి వెళ్ళి బయటకు వస్తున్నారు ఒకే ఒక కారణం చూపించి విద్యార్థుల పైన టియర్ గ్యాస్ వదిలినరు. మీరు ఆ రబ్బర్ బుల్లెట్లు తలిగి ఎవరైనా చచ్చిపోయి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తుండే? మీరు నిన్న ప్రక్రియ చేయకపోయి ఉంటే ఈరోజు రాహుల్ గాంధీ గారు వచ్చేటోళ్ళే కాదు. ఈరోజు రాహుల్ గాంధీ గారు వచ్చి నిరసన వ్యక్తం చేసేసరికి ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశంలో జరిగినటువంటి నీట్ పేపర్ లీక్ అవినీతి పైన ఫోకస్ పెట్టేసరికి ఈరోజు ఉద్యమం నిర్వీర్యమైందని కొత్త రాగం అందుకుంటున్నారు. అసలు మీరు తప్పు చేయకపోతే 2024లో తప్పు జరిగినప్పుడే మీరు కంట్రోల్ చేసి మీ వ్యవస్థను సరి చేసుకుంటే ఈరోజు విద్యార్థులు వచ్చేటోళ్ళు గారు, మీరు అంటున్నటువంటి రాహుల్ గాంధీ గారు వచ్చేటోళ్ళు గారు, నేను వచ్చి మాట్లాడేటోళ్ళు కూడా కాదు కదా. ఎందుకు మీరు ఆ రోజు దాన్ని స్ట్రీమ్లైన్ చేసుకోలేదు? ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం అవ్వడం అంటే మీరు దేశంలో 2014 అప్పటి నుంచి అదే చెప్తున్నా, 2014లో జాతీయ భావాలతోనే కదా అఖండ భారత్ అన్నారు. ఏమైంది? ఎక్కడుంది అఖండ భారత్ను చూపెట్టండి.
భారతదేశం అంటే ఏదో నాకు తెలుసు. నేను చదువుకున్న చిన్నప్పుడు సోషల్ స్టడీస్లో నా భారతదేశం మ్యాప్ ఎట్లుంటో నాకు తెలుసు. అఖండ భారత్ అన్నారు కదా, మీరు తెచ్చిన అఖండ భారత్ ఎక్కడుందో నేను వస్తా, పైసలన్నీ నేను పెట్టుకుంటా, ఖర్చులు నేను పెట్టుకుంటా, అకామిడేషన్ నేను పెట్టుకుంటా, ఛార్జెస్ నేను పెట్టుకుంటా, దయచేసి నన్ను తీసుకెళ్ళి ఒకసారి చూపించండి. ప్రపంచ దేశాలకు అఖండ భారత్ ఎక్కడుందో చూపిస్తాము. నవభారత్ అన్నారు. నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాట నిజం కాదా సార్? భాయో బహనో December 31 तक मेरे को टाइम दे दो, कल से जनवरी 1 से నవభారత్ में तुम्हारे को दिखाएंगे అన్నాడు కదా. ఆ నవభారత్ ఎక్కడుంది? దానికోసమే అడుగుతున్నా నేను కూడా. జాతీయ భావాల్ని రామకృష్ణ గారు నేను అడిగిన దానికి ప్రశ్నకు జవాబు. నిన్న సిజేపీ ఒక ప్రతినిధి బృందం జేపీ నడ్డా గారిని కలిసి 3 డిమాండ్స్ అనేది ప్రధానంగా చేశారు. ఒకటి, సోనం వాంగ్చుక్ను విడుదల చేయాలి అంటేనంటే జేపీ నడ్డా గారు ఏం చెప్పారంటే ఆయన అరెస్ట్ చేయలేదు, హెల్త్ గ్రౌండ్స్లో హాస్పిటల్లో ఉన్నారు, అది కన్సిడరేషన్లో తీసుకునే సబ్జెక్ట్ కాదు. ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేస్తే నష్టమేముంది? ఆత్మహత్య చేసుకున్నటువంటి 27 మంది విద్యార్థులకు ₹1 లెక్క నష్టపరిహారం చెల్లిస్తే నష్టమేముందండి? నష్టమే లేదు. అదేనండి, ప్రభుత్వం చిన్న ప్రకటన చేయొచ్చు కదండి. అదే సార్ చేస్తారు, దానికి టైం ఉంటుంది. ఏదైనా మీరు ఇందానే చెప్పారు, ఏదైనా ఒక కమిషన్ ఉంది, ఆ కమిషన్లో 120 ఎన్నో ఉంటే 90% దాకా క్లియర్ చేశారండి. ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఏ విషయంలో కూడా ఏ విషయంలో కూడా నిర్లక్ష్యం చేయదు. ఏదైతే మరి ఇందాక ఆయన ప్రధానమంత్రి ఇంటి ముందు కూర్చోటం, ఏదైతే ఇండి పార్టీలో ఉన్నటువంటి మరి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళే దాన్ని వ్యతిరేకించటం, మరి వీళ్ళ యొక్క గాంధీ కుటుంబమే దేశాన్ని ఏలాలి, లేకపోతే మేం చెప్పిందే దేశంలో జరగాలి అనుకోవటం ఇది దౌర్భాగ్యం. ఇది జరగదు, ఇది జరగనిది కాదు. తప్పకుండా ఏదైతే ఈ రోజు జరుగుతున్నటువంటి ఉద్యమంలో ఉన్నదో దానికి భారత ప్రభుత్వం తగినట్టుగా విద్యార్థులకు తగిన రీతిలో వాళ్ళకి చేస్తుంది. అలానే ఎవరైతే ఈ అల్లరిలో పాల్గొన్నారో వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తుంది. మోడీ గారు చేసే చర్యలను మీరు చూస్తారు. మోడీ గారు చేసే ప్రభుత్వం చేసే చర్యలు త్వరలోనే. విజయ్ గారు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. విజయ్ గారు కన్క్లూజన్ పాయింట్ ప్లీజ్. కన్క్లూజన్ అంటే ప్రభుత్వాలు ప్రజల డిమాండ్ ప్రజలకు అనుగుణంగా